Hi friends, welcome to lifetrainvlogs. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ విత్ బటర్. ఇట్స్ బటర్లీ డెలిషియస్ మష్రూమ్ రైస్. సో మనం ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాము. మష్రూమ్ యొక్క సీక్రెట్స్. మష్రూమ్ ఈజ్ హై ఇన్ విటమిన్ డి, వెరీ గుడ్ ఫర్ హెల్త్. బోన్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది మష్రూమ్. సో మష్రూమ్ని కంపల్సరీ మీ డైట్లో పెట్టుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా యాడ్ చేసామా? యాడ్ చేసిన తర్వాత జీరా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కొత్తిమీర ఇన్ ఎవ్రీ స్టెప్ మేక్స్ ఇట్ సో యమ్మీ అండ్ హెల్దీ. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద. సో ఇలా కలుపుకోండి. పచ్చివాసన మొత్తం పోయే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు అల్లం పేస్ట్ని కలుపుకోండి. ఇలా ఇట్స్ సింపుల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండి. కొంచెం కొత్తిమీర, ఉప్పు కారం మీకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం మగ్గ పెట్టాలన్నమాట. అంటే హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఫర్ 2 minutes. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మన మష్రూమ్స్ అయితే ఫ్రై అయిపోయి. దీంట్లోకి కొంచెం జస్ట్ ఒక 2-3 tablespoons వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మష్రూమ్స్ కొంచెం ఉడకాలన్నమాట. అంతే, యాడ్ చేసామా? యాడ్ చేసిన తర్వాత ఇంకో 2 minutes మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, మన మష్రూమ్స్ అయితే ఉడికిపోయాయి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో. సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్లో వాటర్ ఏంటి అని అనుకుంటున్నారా? మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో అయితే వేయాలండి. మష్రూమ్స్ మగ్గితేనే బాగుంటుంది. ఆ పచ్చిదనం పోయి ఇలా వాటర్ వేయడం వల్ల మసాలాలన్నీ బాగా పట్టి మన రైస్కి కూడా వేరే ఏ సాసెస్ యాడ్ చేయకుండా మనం ఈజీగా హెల్తీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ సాసులు గట్రా మనం యాడ్ చేయట్లేదు కాబట్టి మనకు కంపల్సరీ కొంచెం వాటర్ అయితే వేయాల్సి వచ్చింది ఈ ఫ్రైడ్ రైస్లో. వేరే ఫ్రైడ్ రైస్లలో అయితే వేయము. మష్రూమ్స్ కాబట్టి మనం ఎంచక్కా వేసుకోగలిగాం అనమాట. దీంట్లోకి ఇప్పుడు బటర్ అన్నాను కదా, ఈ బటర్ యాడ్ చేసేస్తున్నాను. మనమైతే అమూల్ గార్లిక్ అండ్ హెర్బ్స్ యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. గార్లిక్ అండ్ హెర్బ్స్ యూస్ చేస్తున్నాం. ఈ బటరే మనం యాడ్ చేస్తున్నాం. మీకు ఎంత బటర్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అగైన్. బటర్ అనేది ఇంకైతే ఇది రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడైతే మనం పొడిలాడే అన్నం, మన ఇంట్లో చేసుకునే నార్మల్ అన్నం అయితేనే రుచిగా ఉంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. బాస్మతి రైస్ తినలేము, ఎక్కువగా అనిపిస్తుంది. సో బాస్మతి రైస్ ఇష్టం ఉన్న వాళ్ళు అలా, లేని వాళ్ళు నార్మల్గా మనం ఇంట్లో వండుకునే అన్నాన్ని ఇలా పొడిగా చేసుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాబోతుంది. అదేంటంటే మన బరకా దంచుకున్న మిరియాల పొడి అనమాట. ఇంతగలం వెయ్యాలి. ఒక పెద్ద టీ స్పూన్ నిండా మనం మిరియాల పొడిని వేసుకుంటున్నాం. ఇంతే ఫ్రెండ్స్. ఇది వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా మనం దీన్ని కలిపేయాలి. సో ఎంతో టేస్టీ కలర్ చూసారా? సాసులు వేయకుండా కూడా ఎలా వస్తుందో, అందుకోసమే మనం కొంచెం వాటర్ యాడ్ చేసామన్నమాట. ఓకే, ఇది మష్రూమ్ కాబట్టి టేస్టీగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసినా మనకేమీ అనిపించదు. ఓకే, ఇలా బాగా కలుపుకోండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి మనకు కామెంట్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్. చూడండి, మన మష్రూమ్స్, మన పెప్పర్ విడదీయరాని బంధం ఉందండి మష్రూమ్స్కి, పెప్పర్కి. ఎప్పుడైనా మీరు బయట తినాలనుకున్నా కంపల్సరీ మష్రూమ్ పెప్పర్ కాంబినేషన్లో తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే మష్రూమ్స్కి జనరల్గా కొంచెం వాతం నేచర్ ఉంటుంది. మన పెప్పర్ ఆ వాతాన్ని తీసివేస్తుంది. కాబట్టి
ఎప్పుడైనా మష్రూమ్స్ని పెప్పర్ కాంబినేషన్స్లోనే కంపల్సరీ వండాలి. దీంట్లోకి ఏ మసాలాలో అవసరం లేదండి. ఎంచక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిరియాల పొడి అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే ఎంచక్క చేసుకొని డెలిషియస్గా మీ ఇంటిల్లిపాతికి సర్వ్ చేసేసేయండి మన మష్రూమ్ పెప్పర్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇప్పుడైతే నేను సర్వింగ్ చేస్తున్నాను. ఇదైతే ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడైతే నేను మీకు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసి చూపిస్తున్నాను. నేనైతే పన్నీర్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని టేస్టీ యమ్మీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అద్భుతంగా ఉందండి. తింటే మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. సో కంపల్సరీ ట్రై చేసి మీ ఇంటి బిల్లిపాదికి అండ్ చక్క టేస్టీ మష్రూమ్ పులావ్ అలా ఉందండి. అసలు అద్భుతంగా ఉంది.